జై శ్రీరామ్. తొందరగా బ్రిస్క్ వాక్ చేయమంటే ఏమిటది? క్యాజువల్గా వాక్ చేస్తున్నావు భైరవ్. కమాన్ నడో వాక్. అలా కాదు. ఏ రామ్, అది దట్ ఈస్ ద స్పిరిట్. ఆశ్రమాల్లో లైబ్రరీలు ఉండాలి, జిమ్ములు ఉండాలి. హవన్లు పూజలు తక్కువ చేయాలి. చేస్తే దానికి ఒక డెడికేటెడ్ టీం పెట్టి వాళ్ళ మంత్రాలు చదువుతూ ఉండగా అది సౌండ్ సిస్టంలో అందరికీ వినిపించేటట్టు పెట్టి మిగిలిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అక్కడ గార్డెనింగు, కూరగాయలు పండించడము, పనికొచ్చే పనులు, ఇంకా నన్ను అడిగితే కాటేజ్ ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టి వాటితోటి సంపాదన పెరిగేటట్టు యాక్టివిటీ పెట్టాలి. ఇది కొత్తగా అనిపించవచ్చు. ఈ ఆశ్రమాలు నేను చూస్తున్నా, చాలామంది గురువు గారితోటి మనకి ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే అందరినీ కూర్చోబెట్టి నానా సరంజామా కుంకుమ పిసుకుతూ, దీనివల్ల పాపం పేద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఖర్చే తప్ప వచ్చేదేం లేదు. అందుకని మనం ఆచారాలు మార్చాలి కదరా భైరవ్. దాదా ఆచారాలు, ఆచార్య అన్న వర్డ్కి నిర్వచనం ఏంటి? గమాన్ ఫాస్ట్గా నడవరా. ఆచినోతి చ శాస్త్రార్థం, ఆచినోతి చ శాస్త్రార్థం ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరేత్యస్మాత్ ఆచార్యస్తేన చోచ్యతే. అంటే ఆచినోతి చ శాస్త్రార్థం, శాస్త్రాలన్నీ చదువుకున్నాడు, తెలుసుకున్నాడు, గ్రహించాడు. ఆచారే స్థాపయత్యపి అంటే ఆచారాల్ని స్థాపించేవాడు. ఇప్పుడు శృతి అంటే వేదం, స్మృతి అంటే మన ధర్మశాస్త్రాలు. ఇవి మారాలి, మారుతాయి, మారేయి. ఇప్పుడు కలియుగానికి పరాశర స్మృతి, మనుస్మృతి ఏ త్రేతాయుగంకో సత్యయుగానికి అన్నమాట. సో అలాగా ఈ విషయం మనం అర్థం చేసుకుంటే మన స్మృతులు మారాలి. అందుకని ఆచారాలు కూడా కొత్తవి పెట్టాలి. ఇప్పుడు నేను చెప్తున్నది ఆశ్రమాల్లో జిమ్ము, లైబ్రరీ, యోగా క్లాసులు, తర్వాత పూజలు ఉండాలి, కాదని కాదు. దానికి ఒక డెడికేటెడ్ టీమ్ ఆ పని చేస్తూ ఉంటుంది. మంత్రాలు అందరికీ వినిపించేటట్టు ఉండాలి. అందరూ అక్కడ పని చేయాలి, కూరగాయలు పండించాలి. ఇంకోటి ఏదన్నా కాటేజ్ ఇండస్ట్రీ, అక్కడికి వచ్చిన పేద కుటుంబాల నుంచి హిందూ ఫ్యామిలీస్ వాళ్ళకి ఆమ్దాని ఏదో సంపాదించగలగాలి. అక్కడికి ఉన్నది ఖర్చు పెట్టుకోవడం కాదురా. జై శ్రీరామ్. ఇలా చేయగలిగిన వాడే ఆచార్య, మిగిలిన వాళ్ళు డోంగి, దొంగ. జై శ్రీరామ్ కదరా.